వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. ఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హుజరాబాద్లో ఉన్నాం మనం. దీనికి సంబంధించి చైర్మన్ అనుష్ రెడ్డి గారు ఉన్నారు. సో ఒకసారి కాలేజీని చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కాలేజీ. చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే సార్. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సార్, బాగుంది కాలేజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీ కాలేజీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఒకసారి కాలేజీని చూపించే ప్రయత్నం చేద్దాం సార్. ఎస్, డెఫినెట్లీ. నమస్తే, నా పేరు అనుష్ రెడ్డి. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ జిఆర్జీ టీవీ గారు. ఒక 2 నిమిషాలు కాలేజీ విజిటింగ్ చేపిద్దాం మీకు. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు కాలేజ్ ఏంటి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటాయని చెప్తాను. ఫ్రంట్ ఆఫీస్. సో ఇదంతా ఫ్రంట్ ఆఫీస్. ఓకే. సో ఫ్రంట్ ఆఫీస్ అంటే ఏంటి అని అంటే, వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉంటారో ఆ గెస్ట్లను రిసీవ్ చేసుకునే ప్రొసీజర్, చెక్ ఇన్, చెక్అవుట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ జరిగే ఆపరేషన్స్ ఇక్కడ. అంటే ఇక్కడ సిస్టమ్ దగ్గరకు వస్తే ఏంటంటే, చెక్ ఇన్ ఎట్లా, చెక్అవుట్స్ ఎట్లా చేస్తారు, చెక్ ఇన్ ఎట్లా చేస్తారు, అసలు హోటల్ ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు, గెస్ట్కి సంబంధించిన రిలేషన్షిప్ మొత్తం జరిగేదంతా ఇక్కడే. సో ఈ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏంటి అని అంటే, గెస్ట్ రాగానే రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రాపర్గా రూమ్స్ అలొకేషన్ చేసేది వచ్చేసి మొత్తం ఇక్కడే. సో అదే ఈ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది హోటల్. ఫస్ట్ ఇది ఫ్రంట్ ఆఫీస్. రిసెప్షనిస్ట్. సో ఈ రిసెప్షనిస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెస్ట్ వచ్చినా కానీ మీట్ అవ్వడం, ఇక్కడ మీట్ అయినాక దేనికోసం, హౌ మే హెల్ప్ యూ, హౌ మే అసిస్టెంట్ చూస్తుంటారు కదా మీరు, అదంతా జరిగేదంతా ఆపరేషన్స్ ఇక్కడ. దెన్ ఇక్కడ తర్వాత నుంచి మెయిన్ అక్కడికి వెళ్తారు. సో అక్కడ ఫ్రంట్ ఆఫీస్. అక్కడ ఫ్రంట్ ఆఫీస్ అంటే వాళ్ళకు చెప్పిన ఇందాక జస్ట్ చెక్ ఇన్, చెక్అవుట్స్ మొత్తం జరిగేదంతా అక్కడ. జస్ట్ గెస్ట్ రిసీవ్ చేసుకునే మాత్రం ఇక్కడ. సార్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఏంటంటే, మన కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఇది లైబ్రరీ. వీళ్ళకి పిల్లలు కాసేపు బుక్స్ చదవాలన్నా కానీ, వాళ్ళకు ఒక హోటల్స్ సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకి రావాలి, ఒక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ రావాలి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో హౌస్ కీపింగ్ అంటే హౌస్ కీపింగ్ సంబంధించిన బుక్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఒక హోటల్ ఆపరేషన్ సంబంధించిన బుక్స్ ఏదైనా పర్లేదు. ఇంకా హోటల్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ సంబంధించినవి. ఇట్లా హోటల్ ఇంజనీరింగ్, హోటల్లో ఉండాల్సిన ఇంజనీరింగ్ ఏంటి, అసలు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ ప్లాన్. దెన్ ఆఫ్టర్ ఫెసిలిటీ ప్లానింగ్. సో ఈ ఫెసిలిటీ ప్లానింగ్ అంటే ఒక హోటల్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎలా ఉండాలో దాని ప్లానింగ్. సో ఎవ్రీథింగ్ అన్ని హై అడ్వాన్స్ బుక్స్ మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్కు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వనికే హుజరాబాద్లో ఇంత హై అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము పెట్టడం జరిగింది. పిల్లలు ఇంకోటి ఏంటంటే, చదువుకున్న వాళ్ళందరికీ, ఇక్కడ చదువుతున్న వాళ్ళందరూ రికార్డ్స్ ఉంటాయి. సో ఈ రికార్డ్స్లో పిల్లలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, ప్రాక్టికల్స్. సో అసలు ప్రాక్టికల్స్ ఏంటి, వీళ్ళకి ఏమి ఉండాలి ఏంటి అనేది మేము మొత్తం టోటల్ నాలెడ్జ్ అంతా ప్రొవైడ్ చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ వీ విల్ గో ఫర్ అన్ హౌస్ కీపింగ్ as well as computer lab. So this is computer lab. ఇదంతా కంప్యూటర్ ల్యాబ్. సో పిల్లలు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నంత ప్రాజెక్ట్ ఇది చూడండి, ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్తో వీళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ప్రాజెక్ట్లో వీళ్ళు యూజ్ చేయాల్సిన వర్డ్స్ ఏంటివి, నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే, నెక్స్ట్ ఫైనల్ ఇయర్కి వెళ్తున్నారు కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ప్లేస్మెంట్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. వీళ్ళు 4 months ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేశాక నెక్స్ట్ వీళ్ళు జాబ్లోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రాజెక్ట్ రూపకంగానే మేము బయటకు తీసుకెళ్తాం. సో అది వాళ్ళ యూనివర్సిటీ. దెన్ ఆఫ్టర్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. సో ఈ హౌస్ కీపింగ్లో ఒక శాంపుల్ సెటప్ ఆఫ్ గెస్ట్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో, ఈ గెస్ట్కి సంబంధించిన బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో, ఈ బెడ్రూమ్ కూడా ఒక శాంపుల్ గెస్ట్కి మనం చూపించాల్సిందే. సో గెస్ట్కి చూపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే, ఒక గెస్ట్ వస్తే వాళ్ళకి ఈ కన్వీనియంట్ ఇవ్వాలి, ఈ స్పెసిఫిక్ ఆఫ్ సఫిషియంట్ మనం ప్రొవైడ్ చేయాలి, ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తేనే గెస్ట్ కన్వీనియంట్ ఉంటాయని చెప్పేసి ఒక శాంపుల్ సెటప్ అనేది ఈ కాలేజ్లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ కంప్లీట్ లైక్ అన్ వన్ ఆఫ్ సెటప్ ఆఫ్ హోటల్. ఒక 5-star హోటల్కి ఎలా సెటప్ ఉంటుందో ఆ సెటప్ మేము ఇక్కడ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు, పిల్లలకు ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉండాలి. అసలు ఓకే, బాత్ టబ్ అంటే ఇలా ఉంటుందా, రైట్, ఓకే, మిక్సర్ అంటే ఇలా ఉంటుంది, బాత్ రోబ్ అంటే ఇలా ఉంటుంది. సో వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలనే మేము ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ కమ్ టు F&B సర్వీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్. సో ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అనేది హోటల్లో వన్ ఆఫ్ ద మెయిన్ బిజినెస్ ఎర్న్ చేసే డిపార్ట్మెంటే ఇది, మెయిన్ ప్రాఫిట్ ఎర్న్ చేసే డిపార్ట్మెంట్ ఇది. సో ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ నిజంగానే 5-star హోటల్లానే ఉంది. 5-star హోటల్లో ఎలా అయితే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామో, స్టాండర్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ బేస్డ్ డ్రింక్స్. వీళ్ళకంటే అసలు ఆల్కహాల్ అనేటిది, ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ జెమ్సన్ అని ఉన్నది. ఈ జెమ్సన్ బ్రాండ్ అనేది ఎట్లా తయారవుతుంది, ఎవరు తయారు చేస్తారు, దాని డిస్టిలేషన్ ప్రాసెస్ ఎట్లా, దాని ఫర్మెంటేషన్ ఎట్లా, దాని స్టిమ్యులేషన్ ఎట్లా, ఇట్లా మనం ప్రతి ఒక్కటి
చెప్పాలి అంటే మా దగ్గర అంటే quality of liquor- ట్రూ ప్రాక్టికల్ వీళ్ళకి చేపిస్తారు ఎస్ ప్రాక్టికల్ మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు Okay. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కాఫీ మిషన్ తీసుకున్నారు. ఓకే ఈ కాఫీ మిషన్ అనేది కూడా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఒక హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక గెస్ట్ మీరే ఒక హోటల్కి వెళ్ళి స్టే చేస్తున్నప్పుడు మీరు అడుగుతారు, ఒక వెయిటర్స్ అడుగుతారు, అవును. కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ 1 కప్ ఆఫ్ కాఫీ అని అడుగుతారు. సో వాళ్ళకి మనం అది లైవ్ ఇక్కడ ట్రైన్ చేసి నేర్పిస్తే వాళ్ళు ఈజీగా అవుతుంది. ఈజీ ఉంటుంది. సో ఇట్లా బార్ కౌంటర్, ఈ బార్ కౌంటర్లో ఉన్నటువంటి టోటల్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ మేము ప్లాన్ చేయడం జరిగింది. బార్ కౌంటర్లో ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ మేము ప్లాన్ చేయడం జరిగింది. సో వాళ్ళకు వాట్ ఈజ్ వాట్, అసలు బార్ అంటే ఏంటిది, బార్ కౌంటర్ అంటే ఏంటి, క్యాడీ కిట్ అంటే ఏంటిది, మడ్లర్స్ అంటే ఏంటివి, ఎవ్రీథింగ్ ఇక్కడ మేము ట్రైన్ చేస్తాం. అంటే ప్రతి student. నిజంగా ఓన్లీ కాలేజ్ మట్టుకేనా, నిజంగా ఎవరైనా గెస్ట్లు వస్తే ఆపర్చునిటీ ఉందా ఇక్కడ, రూమ్స్ కానీ అవి కానీ? గెస్ట్లు వస్తారు అని అంటే ఇన్ ద కాలేజ్ ప్రిమిసెస్ ఓన్లీ ఫర్ స్టూడెంట్ ప్రిమిసెస్ మాత్రమే, స్టూడెంట్స్ మాత్రమే. వి విల్ నాట్ అలో ఎనీ అదర్స్ గెస్ట్. Right. బయట వాళ్ళు ఎవరిని అలో చేయము. స్టూడెంట్ ప్రాక్టికల్ కోసం, ఇది ఓన్లీ ఫర్ హోటల్ మే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి పిల్లల మట్టుకు మేము ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు పర్ఫెక్ట్లీ మేము నేర్పిస్తాం. సో కమ్ టు హియర్, ఇట్స్ అ కిచెన్, ఇట్ కల్నరీ డిపార్ట్మెంట్. సో ఈ కిచెన్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళకు, ఇక్కడ మీరు కిచెన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కిచెన్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళకి వాట్ ఈస్ వాట్, ఒక కల్నరీ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ కిచెన్ డిపార్ట్మెంట్ అంటే ఈ కిచెన్ డిపార్ట్మెంట్లో కూడా టోటల్ A to Z అన్ని సెటప్ చేయడం జరిగింది. అసలు కల్నరీ డిపార్ట్మెంట్లో మనకి ఇది ఉండాలి. ఓకే, ఒక స్టేషన్ ఉన్నారు, ఒక స్టేషన్లో 4 మెంబర్స్ వర్క్ చేయాలి. ఇలా బేసిక్ ట్రైనింగ్ కిచెన్ అని ఉంటుంది, క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్ ఉంటుంది, అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ బేసిక్ ట్రైనింగ్ కిచెన్తో పాటు మేము ఏం చేస్తామంటే అన్ని ఇంక్లూడింగ్లో కాంటినెంటల్, ఇటాలియన్, ఇండియన్, చైనీస్, మెక్సికన్ ఇవన్నీ మేము పిల్లలకి ఇక్కడ నేర్పిస్తాం. దాంతోపాటు బేకరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, నట్స్ ఇవన్నీ మేము రెడీ అయిపోయాలి కాబట్టి ఇక్కడ లైవ్గా పిల్లలు వాళ్ళే వర్క్ చేస్తారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు, వాళ్ళే ప్రిపేర్ చేస్తారు అన్నమాట. ఒక 5 స్టార్ హోటల్స్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ మేము ఇక్కడ సెటప్ చేస్తేనే పిల్లలకనే యూజ్ చేయని వాళ్ళకి. పర్టికులర్ మెనూ ఏదైనా ఉందా దీనికి, అంటే ఫుడ్ కోర్స్ ఏదైనా? వీళ్ళకి టోటల్గా కోర్స్ మెనూస్ ఉంటాయి. ఈ కోర్సులో ఈ ప్రాక్టికల్స్ అనేది మాకు యూనివర్సిటీ డిజైన్ చేసి ఇస్తుంది. ఆ డిజైన్ చేసినటువంటి మెనూస్ను మేము పిల్లలకు మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. టోటల్ ఇంకా వాళ్ళకు ఒక 14 ప్రాక్టికల్స్ మేము ప్లాన్ చేసి ఇచ్చాం కాబట్టి 14 మెనూస్, 14 ప్రాక్టికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. అందులో ఇండియన్ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఉంటుంది, కాంటినెంటల్, ఇటాలియన్, జపనీస్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ హియర్. ప్రజెంట్లీ ఉన్న సిచ్యువేషన్లలో బెస్ట్ కోర్స్, ఈజీ టు సెటిల్, షార్ట్ టర్మ్ సెటిల్, 1 year లోపల స్థిరపడతారు, మంచి పొజిషన్కి వెళ్తారు, మంచి లైఫ్లో మంచి సెటిల్ అవ్వాలంటే హోటల్ మేనేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి నా తరఫు నుంచి సజెషన్. సూపర్. థ్యాంక్ యూ.